हरि नमस्ते सर। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 172వ పాఠము 12/8/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమములో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom,
O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee, now he is also one with every other. మనం స్టాంజా 1 మొదటి స్టాంజాలో 9వ శ్లోకానికి సంబంధించి దాంట్లో మొదటి భాగం దాని యొక్క కామెంటరీ వ్యాఖ్యానాన్ని మనం తెలుసుకుంటున్నాం. దానికి ముందు ఈ రోజు యొక్క విశేషాన్ని కూడా మనము ఈ సందర్భంగా కొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం. మనం ఏ గ్రంథాన్ని అయితే నిత్యము స్మరించుకుంటూ నిత్యము పఠించుకుంటూ దాన్ని అధ్యయనం చేస్తూ ఆ అవగాహన ద్వారా ఆ అధ్యయనం ద్వారా కలిగిన అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందటము అనే దానికి మనము ప్రయత్నం ఎలాగైతే చేస్తున్నాము, ఆ గ్రంథాన్ని ఎవరి ద్వారా అయితే వచ్చిందో ఆమె యొక్క పుట్టినరోజు ఈరోజు. మనం సామాన్యంగా ఏంటంటే ఎవరైనా మహాత్ములు, సిద్ధ పురుషులు, అలాగే మానవాళిని ప్రభావితులు చేసిన వాళ్ళు కొన్ని పదుల సంవత్సరాలు, దశాబ్దాలు గడిచినా కానీ, శతాబ్దాలు గడిచినా కానీ వారి యొక్క ప్రభావం ఇంకా పనిచేస్తూనే ఉంటుంది మానవాళి మీద. అటువంటి వ్యక్తి పుట్టినరోజు అంటే అటువంటి వాళ్ళది ఏం చేస్తాం మనం? పుట్టినరోజు, దేహం విడిచిన రోజు, పుట్టినరోజు, మరణించిన రోజు, ఈ 2 రోజుల్ని మనము సామాన్యంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఆయన జయంతి, వర్ధంతి, పుట్టినరోజు, మరణించిన రోజు. అలా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళు మానవాళి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించారో అది మరింతగా ఆ రోజుల్లో, ఆ 2 రోజుల్లో మన మీద ప్రసారం అవుతూ ఉంటుంది. అందువల్ల మనం నిరంతరము గుర్తుపెట్టుకున్నప్పటికీ, నిరంతరము వారు చెప్పిన విషయాలనే మనం ముచ్చటించుకుంటూ ఉన్నప్పటికీ వాళ్ళు మర్చిపోయింది లేదు మనం. అనగానే అట్లా పుట్టినరోజు మనం ఆగస్టు 12, మే 8వ తేదీ, మే నెల 8వ తేదీ, ఆగస్టు 12వ తేదీ, ఇలా ప్రతి సంవత్సరం ఆ 2 రోజుల్ని ప్రత్యేకంగా ఈమె గురించి స్మరించుకోవడానికి ఆ 2 రోజులు మనకి ఇవ్వబడ్డాయి. అందులో ఆమె గురించిన కొన్ని విశేషాలు ముచ్చటించుకుందాం. అది ఎవరు చెప్తే బాగుంటుంది అంటే, ఎవరు చెప్పిన విషయాలు మనం ముచ్చటించుకోవచ్చు అంటే, తన గురించి ఆమె చెప్పుకోవటం ఇంతగా ఉండదు కదా. గాంధీ గారు అంటే ఆత్మకథ రాసుకున్నారు. ఆత్మకథలో కొన్ని విశేషాలను మనం ముచ్చటించుకోవచ్చు. ఆయన గురించి, ఆయన పుట్టినరోజు నాడు, ఆయన మరణించిన రోజున మనం ఆయన యొక్క ఆత్మకథలో, అలాగే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యంతో తనకి గల అనుభవాలు, వాటికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. కానీ ఈమె ఆత్మకథ అంటే ఏమి రాయలేదు కాబట్టి ఈమె ద్వారా వచ్చిన గ్రంథాలు ఐసిస్ అన్వే మొట్టమొదటిగా,
దాని తర్వాత ద సీక్రెట్ డాక్టరేట్ మనం నిత్యము పఠించుకుంటూ అధ్యయనం చేసిన ద్వారా అవగాహన కలుగుతూ ఆ అవగాహనతో ఆత్మదర్శనం పొందటం అనే కార్యక్రమానికి ఆ గ్రంథం ఆధారంగా మనం అది నిచ్చెన మెట్లులాగా ఆ నిచ్చెన మెట్లని మనం అధిరోహిస్తూ ఆ శిఖరాన్ని చేరటం, ఆత్మదర్శనము అనే శిఖరాన్ని, ఈ గ్రంథము ఆధారంగా మనము ఆ శిఖరాన్ని చేరటానికి ప్రయత్నం చేస్తుంది. అట్లాగే ఇంకా వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అని ఇంకొక గ్రంథం ఆయన నుండి వచ్చింది. ఇట్లా ఇంకా తరువాత కాలంలో ఆమె ద్వారా ఏవే విషయాలు అయితే వచ్చినాయో అవే విషయాలు మరలా తెలుగులో మనకి, తెలుగు భాషలో తెలుగు వారికి మనకి అందించడానికి ఒక ఆయన వచ్చారు, ఎకరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకేగా ప్రసిద్ధి చెందారు. తర్వాత ఆయన పూర్తిగా బ్లావెట్స్కీకి ప్రతిరూపంగా ఉండే, ఆమె ఏమైతే ఉద్దేశించిందో, ఏ విషయం ఈ మానవాళి ద్వారా జరగాలని ఆకాంక్షించిందో వాటికి అనుగుణంగా ఆయన తన యొక్క కార్యాచరణని ఏర్పాటు చేసుకుని ఆ విధంగా తన జీవితాన్ని గడిపిన వ్యక్తి. కాబట్టి ఆయన బ్లావెట్స్కీ గురించి చెప్పిన విషయాలు మనకి ఇంకా ఎవరు చెప్పినా కానీ ఇంత సమీపంగా మనము చెప్పలేకపోవచ్చు. ఆమె యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు ఆయన. ఆమె యొక్క హృదయం ద్వారా, ఆమె హృదయంలో ఈయన హృదయం కలిసిపోయి ఒకే హృదయముగా పనిచేశారు ఆయన. అందువల్ల ఆయన ఆమె గురించి చెప్పిన విషయాలు మనకి ఎంతో ప్రేరణ కలుగజేస్తూ ఉంటాయి. అందువల్ల ఆయన బ్లావెట్స్కీ గురించి నవయుగ జ్ఞానమాత మేడం బ్లావెట్స్కీ అన్న గ్రంథం అందించారు ఆయన, ఎకరాల కృష్ణమాచార్య. ఆ గ్రంథంలో విశేషాలు ఈరోజు కొన్ని చెప్పుకుందాం, ముచ్చటించుకుందాం. ఆమెను ఈరోజు గుర్తు చేసుకోవటం ద్వారా ఏమవుతుంది, మరింత ప్రభావము మన మీద ఏర్పడటానికి, ప్రసారం అవటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆమె ద్వారా అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్టరేట్, ఆ రహస్య సత్య సూత్రము, అట్లా మనము మేల్కాంచడానికి, ఆ రహస్య సత్య సూత్రముగా మారటానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆమె పుట్టినరోజు సందర్భంగా మనము ఈ అవకాశాన్ని ఇట్లాగా వినియోగించుకుందాం. నవయుగ ఆధ్యాత్మిక ప్రవక్త మేడం బ్లావెట్స్కీ. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కళ్ళు వస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాలకి సరిపోయే, వేల సంవత్సరాలకి సరిపోయే జ్ఞానాన్ని అందించి వెళ్తుంటారు. వాళ్ళలో ఒకళ్ళు బ్లావెట్స్కీ. ఎందుకు నా పేరు పెట్టారు, ఆధ్యాత్మిక ప్రవక్త. బ్లావెట్స్కీ మాత జీవితమే ఒక అద్భుతము. మహాసిద్ధ పురుషుల సాంగత్యమున సిద్ధురాలై చరించిన సిద్ధ మాత మేడం బ్లావెట్స్కీ భారతదేశమున జన్మించి ఉండినచో భారతీయులామెను శ్రీమాతగా పూజించి దేవాలయంలో ఏర్పరచుకునేవారు. ఆమె అనేక అద్భుతములను మేధావుల సమక్షమున నిర్వర్తించి చూపినది.
చౌకబారు మహిమలు గాక అత్యద్భుతముకు సిద్ధులను నిర్వర్తించి వానికి ప్రాధాన్యమియక అనంతముగు జ్ఞానమును ఆస్తికులకు అందించినది. బ్రహ్మ జ్ఞానమును ఔపోసనము పట్టినదాన్నట్లు ఆమె రచనలు గోచరించును. పరమ పవిత్రమూర్తి మాస్టర్ ఈకే గారికి అమితముగు ప్రేరణమునందించినది మేడం బ్లావెట్స్కీ. తన జీవితమును రైలు బండికి ఇంజన్ వంటిది బ్లావెట్స్కీ మాత అనే మాస్టర్ గారు తన వ్యక్తిగత డైరీలో రాసుకుని ఉన్నారు. పరమ గురువు నిర్వర్తించు దివ్య ప్రణాళికలో తన వంతు కర్తవ్యమును ధైర్య సాహసములతో నిర్వర్తించిన ధీశాలి మేడం బ్లావెట్స్కీ. పరమ గురువుల ప్రణాళికకు మానవ లోకమున ఆమెయే ముఖద్వారముగా నిలచి ఉన్నది. రామద్వారమున ఆంజనేయుడు ఉన్నట్లు దివ్య ప్రణాళిక ముఖ ద్వారమున మేడం బ్లావెట్స్కీ మాత ఉన్నది. ఆమె దర్శన స్పర్శన సంభాషణములు దివ్య లోకమున లభించును. ఆమె స్పర్శ ప్రధానముగా మాస్టర్ గారి జీవన ప్రణాళిక నడిచినది. మేడం బ్లావెట్స్కీ మాతను 20వ శతాబ్దమున ఆస్తిక్య బుద్ధి గల వారికి చక్కని పరిచయము గావించిన వారు మాస్టర్ ఈకే గారు. వారు బ్లావెట్స్కీని గురించి ప్రసంగించినప్పుడల్లా సభికులు ఉత్తేజితులగుచున్నటి వారు. వారిరువురును సింహరాశి అందే జన్మించిరి. ఒకరు ఆగస్టు 11 సాయంకాలము జన్మింపగా మరి ఒకరు ఆగస్టు 11 రాత్రి 3వ జామున జన్మించిరి. అంటే మనం సూర్యోదయం నుంచి సూర్యోదయానికి మనకి ఒక రోజు లెక్క కాబట్టి మనకి అర్ధరాత్రి తెల్లవారుజామునైనా అంతకు ముందు తేదీనే వస్తుంది. పాశ్చాత్యులకి అర్ధరాత్రి దాటితే తారీఖు మారుతుంది కాబట్టి 12వ తేదీ అయింది. వాస్తవంగా అయితే ఇద్దరు ఒకే రోజున పుట్టిన వాళ్ళు 11 ఆగస్టు 11వ తేదీన. ఇరువురిని నడిపించిన పరమ గురువులు ఒకరే. ఇరువురికినే పరమ గురువుల దర్శనము లభించిన విధానము దాదాపు ఒక్కటియే. ఇరువురును 3 దశాబ్దముల పాటు పరమ గురువుల కార్యక్రమము నిర్వర్తించిరి. మాస్టర్ గారు బ్లావెట్స్కీ మాతను ఉద్దేశించి అడపాదడపా వ్రాసిన సందేశములన్నీ కూర్చి పేర్చి ఈ పుస్తకముగా ముద్రించుట మాస్టర్ ఈకేల దివ్య స్పర్శ తప్పక లభింపగలదు. ఆమె పుట్టినరోజు, ఇద్దరు పుట్టినరోజు, ఇద్దరు పుట్టినరోజుల సందర్భంగా నిన్న ఈ రోజు ఆయన ఇచ్చిన గ్రంథం, ఆయన ఎవరికి సంబంధించిన గ్రంథం ఇచ్చారు? బ్లావెట్స్కీకి సంబంధించిన. తనకు ఎవరైతే ప్రేరణ కలుగజేశారో అట్లా వాళ్ళిద్దరిని ఆయన రాసిన గ్రంథాన్ని ఎవరి గురించి వ్రాసారో ఆమెను వాళ్ళిద్దరిని మనం తలుచుకోవడం పుట్టినరోజు సందర్భంగా మనకి ఎంతో విశేషం. వాళ్ళ యొక్క దివ్య స్పర్శ మనకి తప్పక లభించగలదు. పాఠకులకు స్ఫూర్తినిచ్చి మార్గమున స్థిరపరచు మరి ఒక మాస్టర్ ఈకే పుస్తకం ఇది. గ్రంథాలు దేనికి ఇచ్చారు వాళ్ళు? అద్భుతమైనటువంటి ప్రయోగము గ్రంథ రచన, గ్రంథాన్ని అందివ్వటం. ఎందుకంటే అది లక్షలు కోట్ల మందికి కొన్ని వందల సంవత్సరాలకి ప్రభావితం కలిగిస్తూనే ఉంటుంది. గ్రంథము శాశ్వతంగా అలాగా ఉంది. ఎవరు ఎప్పుడు ఎట్లా చదివినా కానీ అది వాళ్ళలో ప్రేరణ అనుభూతిని కలుగజేస్తున్నారు. ఈ రోజున ఈ గ్రంథంలోని విషయాలు మనం ఉచ్చరించుకోవటం ద్వారా
యొక్క స్పర్శ మనము పొందడము కాక. ఇది మాస్టర్ వికే గారు ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా చెప్పిన విషయం. జీవరాశులలో పరస్పర భేదములు చూచుకున్న లక్షణము గలది మానవ జాతి. కనుకనే ఈ భేదములను పరిష్కరించుకొని, పరస్పర భేదములు చూచుకునే లక్షణం కలది మానవ జాతి. ఎందుకని స్థితి భేదం వచ్చేటప్పుడు, స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఏకత్వము అనేకత్వంగా మారి భేదాలను చూసే, పరస్పర భేదాలను చూసే దృష్టి వస్తుంది. అది సహజం. దాని నుంచి మరలా దాన్ని అధిగమించి ఆ పరస్పర భేదములు చూచుకునే లక్షణం నుంచి పరస్పరము ఒకరమే, నువ్వే నేను, నేనే నువ్వు, ఎట్లాగైతే ప్రేయసి ప్రియులు ఒక్కటిగా అయిపోవటానికి చూస్తారు, ఇతరంగా అని అనుకోరు. వాళ్ళు ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి ఒక్కళ్ళమే ఉన్నాము అన్నట్టుగా అంత గాఢంగా పెనవేసుకుపోతారు. అట్లా ఈ ఇన్ని రకాలైనటువంటి భేద దృష్టి నుంచి అన్నిట్లోనూ ఒకటే చూస్తూ ఒక్కటిగా అయిపోవటం. ఇట్లా ఒక్కటిగా అవ్వాలి అనే ఒక ఆశయం ఉండాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? భేద దృష్టి ఉండడం వల్ల, భేదం ఉండడం వల్ల. అనేకము ఉండడం వల్ల. అనేకం లేకపోతే స్థూలానికి వచ్చినా కానీ ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే స్థూలానికి వచ్చాను అని మనకి అవగాహన కలిగింది అనుకున్నాం. ఫస్టే అవగాహన కలిగింది అనుకుంది. ఆ అవగాహనతోనే మనం ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఉపదేశాలు, బోధలు, అట్లాగే గురువు శిష్యులు, ఈ గందరగోళం ఉన్నది కాదు. అలాగే ప్రవక్తలు రావడం, అవతార పురుషులు రావడం, ఈ అవసరం ఏమి ఉండదు. కానీ స్థూలానికి వచ్చినప్పుడు అది తప్పనిసరి అవుతుంది భేద దృష్టి. అట్లా స్థూలానికి వచ్చినప్పుడు భేద దృష్టి సహజంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ ఏర్పడిన భేద దృష్టిని అభేద దృష్టిగా మార్చుకోవడం. భేదంగా ఉన్నాము, పరస్పరము నువ్వే నేను, నేనే నువ్వు, ఐఆమ్ దట్ ఐఆమ్, నేనే అన్నది ఆ ఎరుకతో ఇక్కడ ఈ భూలోకంలో, ఈ స్థూల జగత్తులో వ్యవహారాలు నడుపుకోవటం. ఇట్లా నడుపుకోవాలంటే మరి ఎట్లాగైతే ఏకత్వము అనేకత్వంగా మారిందో, ఎంత ప్రాసెస్ జరిగితే అనేకత్వం వచ్చింది. 7 స్థితుల్లో అది అనేకత్వానికి దిగింది. అట్లాగే మళ్ళీ ఇక్కడ అంతే ఇదిగా 7 స్థితుల్లో మళ్ళీ ఆ అనేకత్వం ఏకత్వంగా మారటం పెద్ద ప్రాసెస్ గా, ఎంతో పెద్ద ప్రాసెస్ గా అది ఏకత్వానికి రావటం. దానికి దోహదపడేవే ఇటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఉపదేశాలు, వాళ్ళ జీవిత సన్నివేశాలు, వాళ్ళ గ్రంథ రచనలు, వారి ద్వారా అందింపబడే గ్రంథాలు, ఇవన్నీ ఇట్లాగా భేద దృష్టితో ఉన్నటువంటి, పరస్పరము భేద దృష్టిని కలిగినటువంటి మానవాళికి దారి చూపించి అభేద దృష్టిలోకి తీసుకురావడానికి ఉపయోగపడతాయి. కనుకనే ఈ భేదములను పరిష్కరించుకుని అతీతుడు కావలసిన ఆవశ్యకత, సామర్థ్యం కూడా మానవునకు కలవు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటి? ఇట్లా తప్పనిసరిగా మనం ఈ భేదాన్ని అభేదంలోకి తెచ్చుకోవాలి. ఈ భేద దృష్టిని అభేద దృష్టిగా మార్చుకోవాలి.
మార్చుకోవాలంటే సామాన్యమైన విషయం అది. ఎంత శక్తి సామర్థ్యాలు కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భేద దృష్టి కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలి. ఆ శక్తి సామర్థ్యాలు కూడా మనకు అందింపబడ్డాయి. ఈ సామర్థ్యమును కలుగజేసుకొనుటనే ధర్మ సాధన అని అందురు. ఇతరులకు కూడా కలుగజేయగలిగినచో ధర్మ సంస్థాపనము అందురు. ధర్మ సంస్థాపనమునకు జన్మించిన వారినే అవతారములందురు. అట్టివారు అన్ని కాలములలో అన్ని దేశములలో ఆవశ్యకతను బట్టి జన్మించుచుందురు. ముఖ్యంగా భారతదేశమున ధర్మ సంస్థాపకులు లేని శతాబ్దము లేదనియే చెప్పవచ్చును. ప్రపంచ ధర్మ సంస్థాపనమునందు భారతదేశమునకు ఒక ప్రత్యేకత మొదటి నుండి గలదు. భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ధర్మ మూలము, సనాతన ధర్మము అనేది అందుకే. దానికి వేదము ప్రమాణము. దాని శాశ్వతమైన విలువను గుర్తించి ప్రపంచ వ్యాప్తి చేసిన వారు ఇతర దేశము వారిలో పెక్కులు కలరు. మన దేశంలో ఎంతమంది ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఆధునిక యుగమున దానిని సాధించిన పాశ్చాత్య సిద్ధులలో హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ అగ్రగణ్యురాలు. 19వ శతాబ్దము 4వ పాదమున అంతర్జాతీయముగా ధర్మ సంస్థాపనోద్యమము నడిపిన బ్లవట్స్కీ విప్లవాత్మకమైన మహాశక్తి స్వరూపిణి అని అంగీకరింపక తప్పదు. ఎందుకంటే ఆమె జీవించిన కాలంలో సమకాలికంగా ఎంతో గందరగోళం ఉంది. మతము, శాస్త్రము, తత్వాన్వేషణము అను శాఖలలో సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ మూడిటిలో పాశ్చాత్యులకు గల మూఢాచారములను బ్రద్దలు కొట్టి వెలుగు చూపించుటకు కంకణము గట్టి జీవితం అంకితము చేసిన ఈమె చరిత్ర చిత్రమైనది. ఈమెకు వ్యక్తిగతమైన జీవితమే లేదనియు, ఈమె జీవితమంతయు ప్రాత క్రొత్తల సంఘర్షణకు నిలయమైన యుద్ధరంగమని ఆచారబద్ధులు, అందు ముఖ్యంగా క్రైస్తవులు ఆమెను ఎదిరించుటకు, నిందల పాలు చేయుటకు వ్యర్థముగా యత్నించారు. ఇదిగా చివరికి అడయారులో ఉండగా ఆమె మీద ఆరోపణలు చేసి ఇండియా నుంచి, భారతదేశం నుంచి వెళ్ళగొట్టబడింది. అంటే ఇక బలవంతంగా ఈ దేశానికి నేను రాను అని చెప్పి జర్మనీ అక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళిపోయింది, లండన్కి. మళ్ళీ వెనక్కి తిరిగి భారతదేశం రాలేదు. భారతదేశము అంటే ఎంత ప్రేమ అంటే మొట్టమొదటిసారిగా బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు, నౌకలో నుంచి దిగి బొంబాయిలో ఆ సముద్రపు తీర ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు సాష్టాంగ ప్రణామం చేసింది ఆ భూమికి. ఆ మట్టిని తీసుకుని కళ్ళకు అద్దుకుంది. ఎంత పవిత్రమైన భూమి ఇది, ఎంత పవిత్రమైన నేల ఇది. మన భారతీయుల కన్నా ఎక్కువగా ప్రేమించినామే అని చెప్పుకోవచ్చు. అంతగా భారతదేశాన్ని ప్రేమించింది. అంత ప్రేమించినామే మళ్ళా తిరిగి రాను అని ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి కలుగు చేశారు క్రైస్తవులు. ఆమెను ఎదిరించి నిందల పాలు చేసి వ్యర్థముగా యత్నించారు. ఆమె లెక్క చేయక వారిని గమనించుట కూడా మాని పరమ గురువుల ఆధారమును చూరగొని క్రమాభ్యాసమున జీవిత వేదమున అధ్యయనము చేసి దాని సారాంశమున బ్రహ్మోపదేశము సర్వస్వముగా దివ్య జ్ఞాన సమన్వయముగా లోకమునకు అందించినది. చలించని ధైర్యము, ఎట్టి ఆపదల యందును సహాయం అపేక్షింపకయుండుట, కష్టములను సహించుటలో ఎవరిని నిందింపకుండుట, దారిద్ర్య స్థితి కూడా జీవిత ధ్యేయమునకు విఘ్నము కాజాలకపోవుట, నిరంతర క్రమశిక్షణతో కూడిన విశ్వాసము, నమ్మిన సిద్ధాంతముల ఎడల వ్యక్తుల ఎడల రెండవ అభిప్రాయము లేకుండా జీవించుట,
అంధవిశ్వాసములను పటాపంచలు చేయుటలో మొగమాటము లేకుండుట ఈమె జీవిత చరిత్రలోనే సారాంశం. భౌతికవాదము అను అజ్ఞానాంధకారమున మునిగి ఉన్న తెల్ల జాతికి బ్రహ్మ విద్యనందించి దివ్య జ్ఞానమును సనాతన ధర్మమును పునఃప్రతిష్టాపనము చేయుట ఈమె సాధించగలిగిన మహాకార్యము. సనాతన ధర్మమే అక్కడ దివ్య జ్ఞానం అనే పేరుతో ఆమె అందించింది. 20వ శతాబ్దమునందలి మానవత్వపు విలువలు ఈమె ప్రవచనముల మూలమున ప్రభావితములైనవని అంగీకరించి తీరవలెను. చిన్నతనము నుండి మానవాతీతములైన సహజ శక్తులు ఈమె యందు వికసించుట, పరమ గురువుల సాన్నిధ్యము, బ్రహ్మ విద్యా రహస్యములను మొట్టమొదటగా ఆంగ్లమున ప్రకాశింపజేయుట ఈమె ప్రత్యేకతలు. ఈమెను అర్థము చేసుకున్న వారు కారణ జన్మురాలని ముక్త కంఠముగా అంగీకరించుట జరిగినది. అర్థము చేసుకొనని వారు ఈమెను కపట జీవిగా, మోసము పుట్టగా నిర్ణయించుట కూడా జరిగినది. పరమ గురువుల అస్తిత్వమును గూర్చి ఈమె ప్రకాశింపజేసిన విషయములు మోసములనియు, లోకవంచనయనియు భావించువారు దివ్య జ్ఞాన సమాజ సభ్యులలో కూడా ఉన్నారు. వారెవ్వరును ఈమె వివరించిన బ్రహ్మ విద్యా రహస్యములను కాదనగలిగిన పసగలిగిన వారు కాదు. తండ్రికి అభిమాన పుత్రికగా పెరిగిన ఈమె తండ్రి అనుమతితో పలుమారులో ప్రపంచ యాత్ర చేయుట, అన్ని దేశములలోనే మహిమాన్వితములైన పుణ్యక్షేత్రములను, తీర్థములను చూచివచ్చుట, పుణ్య పురుషులను దర్శించి సేవించుకొనుట జరిగినది. మృత్యువునకు లెక్క చేయక తెగించి అతి భయంకర ప్రదేశములను, పురాతన క్షేత్రములను, మహారణ్యసీములను నిస్సహాయముగా పోయి చూచివచ్చుట, విపత్కరములైన పరిస్థితుల నుండి సురక్షితముగా వెలువడి అనుభవము సంపాదించుట కూడా జరిగినది. అనేక లోకములలోనున్న జీవులతో ఈమెకు సాంగత్యం ఏర్పడినది. సూక్ష్మ లోకములలో అదృశ్యులుగానున్న పలు విధములైన జీవులతో, వ్యక్తులతో మైత్రి కలిగి వారి సహాయముతో అత్యాశ్చర్యకరములైన మహిమలను ప్రదర్శించుటయు జరిగినది. బ్రహ్మ విద్య సర్వస్వముగా ఈమె ఆంగ్లమున రచించిన మహాగ్రంథములు 2. ఒకటి ఐసిస్ అన్వైల్డ్, తెర తొలగింపు, ప్రకృతి మాత మేలి ముసుగు సవరించుట. ప్రకృతి మాత దర్శనం. ఐసిస్ అన్వైల్డ్ అంటే ప్రకృతి మాత దర్శనం. దర్శనం అంటే చూచేవాడు దర్శించడం కాదు. ఎవరైతే దర్శనం ఇస్తున్నారో వాళ్ళు దర్శింపజేస్తే మనం దర్శించుకోగలుగుతాం. దర్శించేవాడు ఎప్పుడు దర్శించగలుగుతాడు? వాళ్ళు దర్శింపచేస్తే, వాళ్ళు అనుమతిస్తే, వాళ్ళు మనపై ప్రేమ ఆధారములతో మన ముందు ప్రత్యక్షమైతే అప్పుడు మనం చూడగలుగుతాం. నేను మనం చూడాలని బయలుదేరితే మనకన్నీ భౌతిక విషయాలు, వేరే వేరే విషయాలు కనిపిస్తుంటాయి. కనపడాల్సింది కనపడదు. ఐసిస్ అన్వైల్డ్ ఆమె ప్రకృతి మాతే మానవాళిపై కరుణతో తన యొక్క మేలి ముసుగుని సవరించుకుంది. తద్వారా ఏమైంది? ప్రకృతి రహస్యాలు మనకి అందుబాటులోకి వచ్చినాయి. అందువల్లే ఈ గ్రంథం, దీని తర్వాత వచ్చినటువంటి ద సీక్రెట్ డాక్టర్, ఈ 2 గ్రంథాల ద్వారా శాస్త్రవేత్తలకి, శాస్త్ర సాంకేతిక రంగాలకి ఎంతో ప్రేరణ కలిగింది. పరిశోధనలో వేగవంతమైన ఈ 2 గ్రంథాలు రావడానికి ముందు పరిశోధనలు చాలా నత్తనడకన నెమ్మదిగా సాగుతూ వస్తుండేవి. ఎన్నెన్నో ప్రయోగాలు, ఒక జీవిత కాలంలో అది పూర్తయ్యేది కాదు. తర్వాత వచ్చిన శాస్త్రవేత్తలు దానిని అంతకుముందు చేసిన వాళ్ళ యొక్క ప్రయోగాలను అందుకుని వీళ్ళు ఆ ప్రయోగాలని చేస్తూ వీళ్ళ జీవితం
పూర్తి అయిపోయేది. అది పూర్తయ్యే ఆ ప్రయోగం మాత్రం పూర్తి అయ్యేది కాదు. ఇట్లా వందల సంవత్సరాలు పట్టినటువంటి ప్రయోగాలన్నీ గూడా ఈ 2 గ్రంథాల ద్వారా వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి వేగం అందుకుంది. వేగం అంటే చూడండి. ఈ 100 సంవత్సరాల్లోనే మనకి శాస్త్ర సాంకేతిక రంగాలు అనూహ్యంగా అత్యద్భుతముగా వేగవంతమై ఎన్నెన్నో ఆవిష్కరణలను మన ముందు ఉంచింది. జీవిత గతినే మార్చివేసింది. దానికి ఆధారం ఈ 2 గ్రంథాలు. ఈ 2 గ్రంథాలు ఎవరి ద్వారా వచ్చినాయి? మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా. ఎవరిచ్చారు? పరమ గురువులు. ఎందుకిచ్చారు వాళ్ళు? మానవాళిపై ఎంత ప్రేమతో. ఇవి కాక అంటే ఐసిస్ అన్వైల్డ్ తెర తొలగింపు, సీక్రెట్ డాక్ట్రిన్ గుప్తా విద్య. మనం దానికి రహస్య సత్య సూత్రము అని పేరు పెట్టుకున్నాం. రహస్య సత్య సూత్రం. ఇది ప్రకృతి మాత తెర తొలగి ప్రకృతి మాత మేలి ముసుగు సవరించుకుంటా ఐసిస్ అన్వైల్డ్. ఇవి కాక వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అంతర్వాణి అను ధ్యాన గ్రంథమును, కీ టు థియోసఫీ స్పిరిచువలిజం అండ్ ఆకల్టిజం అను ప్రశ్నోత్తర రూపమైన వివరణ గ్రంథమును, ఇంకనూ అనేక లేఖలను రచించినది. దివ్య జ్ఞాన సంస్థ స్థాపించటలో ఆనే బెసెంట్, లెడ్బెటర్, ఆల్కాట్, సినెట్ మున్నగు అనుయాయులను శిష్యులుగా అంగీకరించి ఆధ్యాత్మిక విజ్ఞానవేత్తలుగా చేసినది. 18వ సంవత్సరమున నికెర్ బ్లవట్స్కీ అను గవర్నర్ ఈమెను వివాహమాడెను. ఈమె 3 మాసములలో వానిని విడిచి స్వతంత్ర జీవనమున మహాకార్యములు సాధించినది. 20వ సంవత్సరమున మొట్టమొదటగా తన గురువు తనకు దర్శనమిచ్చెను. దానివల్ల ఏంటి? తన పేరుని త్యాగం చేసుకున్నట్టయింది. బ్లవట్స్కీ అని అంటాం ఎక్కువగా మనం. హెచ్పి బ్లవట్స్కీ అయితే బ్లవట్స్కీ మాత బ్లవట్స్కీ. బ్లవట్స్కీ ఎవరిది? ఆ గవర్నర్ పేరు. తన పేరు దాంట్లో లేదు. ఇట్లా పేరును కూడా త్యాగం చేసుకుందాము. ఇంకొకళ్ళ పేరు చిరస్థాయిగా నిలబడేటట్టు చేస్తున్నారు. 20వ సంవత్సరమున మొట్టమొదటగా తన గురువు తనకు దర్శనమిచ్చెను. అతడెంతకు ముందు నుండియే ఆమె వెంట నుండి అనేక పరిస్థితులలో ఆమెను రక్షించుచుండెను. బాల్యం నుంచి కూడా. ఇవాళ కొత్తగా మొట్టమొదటిసారిగా కనపడటం కాదు ఆమెకి. చిన్నప్పటి నుంచి అనేక ప్రమాదాల్లో ఆమెని రక్షించి ఏమాత్రం గాయాలు తగలకుండా, ప్రాణాపాయం కలగకుండా రక్షిస్తూ వస్తున్నారు. ప్రతి ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఆమెను కాపాడుతూ వస్తున్నాడు ఆయన. మొట్టమొదటిసారిగా భౌతికంగా దర్శనం ఇచ్చాడు ఆయన, భౌతిక రూపం. అతని అనుగ్రహమున ఆశ్చర్యకరమైన ప్రకృతి శక్తులను వినియోగించి ప్రయోగించిన అధికారం కలిగి కొంతకాలము హిమాలయపు ప్రాంతములలో పర్యటించను. అమెరికా ఖండమున ప్రయాణము చేసి విశ్వసించు గుణము లేని అమెరికా ప్రజలకు తన శక్తుల ప్రదర్శనము చేతను ప్రకృతిలో దాగి ఉన్న శక్తులను గూర్చి శాస్త్రీయముగా వివరించుట చేతను వారికి విశ్వాసము కలిగించినది. వారి సహాయ సహకారములతో దివ్య జ్ఞాన సమాజమును నెలకొల్పినది. అందిమిడి ఉన్న ధ్యేయములు 3: జాతి, మత, వర్ణ, లింగ విచక్షణతో సంబంధం లేని అంతర్జాతీయ సోదరత్వం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకటి నుంచే మొత్తము ఉద్భవిస్తోంది. సమస్తము ఒకటితోనే నిండి ఉంది. కాబట్టి ఇంకా వేరు భావన లేదు, ఇక భిన్నత్వము లేదు, భేదభావము లేదు. అందుకని ఒకరి నుంచే మనం ఉద్భవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అనేక మంది ఉన్నాం కానీ అందరము ఒకే తల్లిదండ్రుల బిడ్డలం.
అందరికీ కలిపి ఒకే తల్లిదండ్రులు కాబట్టి సోదరత్వం. ఉదరం ఒకే ఉదరం నుంచి పుట్టిన వాళ్ళము. ఇది బలవంతంగా అనుకోవటం కాదు. ఉన్న విషయం అది. మొత్తం ఈ గ్రంథాల్ని పరిశీలించిన తర్వాత సృష్టి యొక్క అమరిక కూర్పు మనం అవగాహన చేసుకుంటే కలిగేదేమిటి? సోదరత్వం. విశ్వమానవ సోదరత్వం. సమస్త జీవులు ఒకరి నుండి ఉద్భవిస్తున్నారు. ఒక తల్లిదండ్రుల నుండి ఉద్భవించాము. పుట్టాము అంటే తల్లిదండ్రులు ఉండాలి. పుట్టుటకు కారణము తండ్రి. ఆ తండ్రి యొక్క శుక్రము తల్లి శోణితము కలిసి శుక్ర శోణితాలు బిందువుగా ఏర్పడి పిండముగా అభివృద్ధి చెంది మానవ దేహంగా ప్రశ్నించడం. కాబట్టి మనకి ఎవరికి వాళ్ళకి వేరుగా తల్లిదండ్రులు ఉన్నారన్నట్టుగా మనకి భావన కలుగుతుంది. కానీ ఒక్కసారి వెనక్కి వెళితే మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లాగే ఎవడం వాళ్ళం అలా లెక్కలేసుకుంటూ పెడితే చివరికి ఎక్కడ అవుతాం? ఒక తల్లి తండ్రి దగ్గర అవుతాం. వాళ్ళనే పార్వతీ పరమేశ్వరుడు. ప్రకృతి పురుషుడు. ఒకళ్ళ నుంచి ఇదంతా ఉద్భవించింది కాబట్టి మనకి ఉన్న విషయం ఏంటి? సోదరత్వం. సహ ఉదరత్వం. ఒకే ఉదరం నుంచి ఉద్భవించిన వాళ్ళం. మనం మామూలుగా ఇప్పుడు మా తల్లిదండ్రులకి మేము ఇద్దరం ఉన్నాము, లేకపోతే ముగ్గురు ఉన్నాము, నలుగురు ఉన్నాము అనుకుంటాము. ఈ నలుగురిని ఏమంటారు? సోదరులు అంటారు. నలుగురు కొడుకులు సోదరులని ఎందుకు అంటున్నారు? ఒకే ఉదరం నుంచి వచ్చారు కాబట్టి, ఒకే తల్లి నుంచి ఉద్భవించారు కాబట్టి. అట్లాగే మొత్తాన్ని లెక్క చూసుకుంటే ఏ తల్లి నుంచి ఉద్భవించాం? ప్రకృతి మాత, జగన్మాత వారి నుంచి ఉద్భవించాం మనం అందరం. అందుకనే అది సోదరత్వం అనేది ఉన్న విషయమే కదా అది. అయితే అదేమో ధ్యేయంగా మారిపోయింది. అట్లా విశ్వమానవ సోదరత్వాన్ని పెంపొందించుకోవాలి. మరి ఎందుకంటే భేద దృష్టి ఉంది మనకి. నా తల్లిదండ్రులు వేరు, నీ తల్లిదండ్రులు వేరు అంటున్నాం. అందుకని దాన్ని మళ్ళా సాధించడం. ఇప్పుడు ఉన్న విషయాన్ని అది ఒక పెద్ద కార్యక్రమంగా పెట్టి సాధించటము అన్నట్టుగా అదొక ఆశయంగా పెట్టుకుని 3 ఆశయాలు. 3 ఆశయాల్లో ప్రధాన ఆశయం ఏంటి? విశ్వమానవ సోదరత్వం. అంటే కొత్తగా తీసుకొస్తున్నాము దాన్ని విశ్వమానవ సోదరత్వాన్ని. ఉన్న విషయాన్ని అంగీకరిస్తున్నాం. అది ఉన్న విషయాన్ని మన గమనికలోకి వస్తుంది. అది మనం దాని పట్ల మేల్కొంటున్నాం. ఇక్కడ జరిగేది. రెండోది మతముల, శాస్త్రముల, తత్వ మార్గముల సమన్వయం. ఈ మూడిట్లోనూ చెప్తున్న విషయాలకి సంబంధించి దానికి సంబంధించి ఒక్కొక్క కోణంలో మనం దాన్ని చూస్తున్నాం. ప్రకృతిలోను,
మానవుని యందును మరుగుపడి ఉన్న శక్తుల పరిశీలన అనుయాయుల సహకారంతో భారతదేశమున ప్రవేశించి అంటే ముందు నవంబర్ 1875లో న్యూయార్క్ నగరంలో స్థాపించినటువంటి ద థియోసాఫికల్ సొసైటీ 79కి బొంబాయి చేరి అక్కడి నుంచి 82కి మద్రాసు అడయారుకి చేరి మద్రాసు అడయారులోకి ప్రవేశించి ప్రస్తుతం శాశ్వత స్థానంగా అడయారు ఇప్పుడు ప్రపంచ థియోసాఫికల్ దివ్యజ్ఞాన సమాజ కేంద్రంగా ఉంది, అంతర్జాతీయ కేంద్రముగా 1882 చెన్నై అడయారులో థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ కేంద్రము స్థాపించింది. ప్రపంచ చరిత్రలో అత్యున్నతములైన సిద్ధాంతముల పరంపరను స్థాపించి పరమ గురువుల, దేవర్షుల, దేవతల పరంపరలను వారి ఎడల మానవులకు గల విద్యుక్త ధర్మమును ప్రకాశింపజేసినది. కృష్ణమాచార్య ఈ విషయాలని వివరించారు. మనం ఇంకా చాలా చిన్నప్పటి నుంచి విషయాలు రాసుకుంటూ వచ్చారు. సాహస స్వభావం గల హెలీనాను ఇట్టి ఆపదల నుంచి అంటే ఒక హాలులో 12 అడుగుల ఎత్తైన అంటే ఆమె జీవిత సన్నివేశాల్లో అద్భుతమైనవి 1-2 సన్నివేశాలు చెప్పుకుందాం. ఏదో రకంగా ఆమెని స్మరించుకోవటం ద్వారా ఆమె యొక్క దివ్య స్పర్శ ఎవరి ద్వారా? మాస్టర్ ఈకే గారి ద్వారా. కాబట్టి మాస్టర్ ఈకే గారి దివ్య స్పర్శ కూడా పనిలో పని. మరి ఇద్దరి యొక్క దివ్య స్పర్శ, మాస్టర్ ఈకే దివ్య స్పర్శ అంటే మళ్ళీ ఆయనతో సరిపోదు, అక్కడ ఒక్కటే మాస్టర్ సివివి. ముగ్గురు ఒక త్రిభుజం లాగా, మాస్టర్ ఈకే, మాస్టర్ సివివి, మేడం బ్లవట్స్కీ, ముగ్గురు యొక్క దివ్య స్పర్శ ప్రత్యేకంగా ఈ రోజున వారిని స్మరించుకోవటం ద్వారా అది అందుకోవటానికి వీలవుతుంది. ఇవి కొన్ని అద్భుతమైన సన్నివేశాల్లో ఒకటి ఏంటంటే, జీవిత సన్నివేశాల్లో ఒక హాలులో 12 అడుగుల ఎత్తైన గోడపై ఒక చిత్రపటము తెరతో కప్పబడి ఉండేది. అవి మొట్టమొదటిగా రాసిందేంటి? ఐసిస్ అన్వైల్డ్. అన్వైల్డ్ అంటే అంతకుముందు ఎట్లాగుందని వెయిల్డ్. ప్రకృతి మాత తెర వేసి ఉన్నది, ప్రకృతి మాత దాయబడి ఉన్నది, మరుగున ఉన్నది, కప్పబడి ఉన్నది. దేనితోనూ కప్పబడి ఉంది, ఒక తెర వేసినట్టుగా ఉంది. ఇక్కడ ఈమెం చేస్తుంది? ఒక గోడపై ఒక చిత్రపటము తెరతో కప్పబడి ఉండేది. చాలా కాలం నుండి అది ఎట్లే ఉండేను. తెర తొలగించి ఆ చిత్రమును చూడవాలని ఒక్కనాడు హెలీనాకు బుద్ధి పుట్టాను. అంటే రాబోయే కాలంలో తెర తొలగింపు, ఐసిస్ అన్వైల్డ్ అనే గ్రంథం ఆమె ద్వారా రాబోతోంది. దానికి ప్రాతిపదికగా ఇక్కడ ఈ చిత్రపటానికి ఉన్న తెరను తొలగించడం. అది అందరూ ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. అట్లా ఎప్పుడు పెట్టారో మరి, దాదాపు 100-200 సంవత్సరాల క్రితం పెట్టేసి ఉంటారు. అదొక రాజవంశానికి సంబంధించిన బంగళా, అది భవనం. ఆ భవనంలో మరి ఎన్నెన్నో రహస్యాలు అవన్నీ ఉంటాయి. ఆ చిత్రపటాన్ని ఎందుకనో కప్పేసి ఉంచారు. అది కూడా ఎక్కడ? 12 అడుగుల ఎత్తైన గోడ మీద. అది అందుకోవాలంటే ఈమె చిన్న పిల్ల, 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్ల. దాన్ని అందుకొని ఆ తెర తొలగించాలి అన్న భావం అప్పటి నుంచే ఆమెలో పాదుకొని ఉంది. ఆ తెర తొలగింపు, ఆ చిత్రపటానికి తొలగింపు అన్నదే మొత్తం సృష్టికి సంబంధించిన తెర ఏదైతే వేసిందో, ప్రకృతి మాత వేలి ముసుగును ఆ తెర తొలగించాలి అన్న గాఢమైన ఆకాంక్ష ప్రకృతి మాత తన తెరను తొలగించి చూపించింది. తెరతో కప్పబడి ఉండెను, చాలా కాలం నుండి అది ఎట్లై ఉండెను. తెర తొలగించి ఆ చిత్రమును చూడవలనని ఒకనాడు హెలీనాకు బుద్ధి పుట్టెను.
ఎవ్వరూ లేనప్పుడు ఒక టేబుల్ గోడ దగ్గరకు నెట్టి దానిపైకి ఒక కుర్చీనెక్కించి తాను పైకెక్కాను. ఆ తెర చేతికి కొంచెం అందెను. ఆమె నెక్కి నిలబడి ఎడమ చేయి గోడకు దట్టించి ఎగిరి కుడి చేతితో తెర పట్టుకునేది. కుర్చీ బెసిగినది. ఆమెకు తెలివి తప్పినది. తెలివి వచ్చేసరికి భూమిపై పడి ఉన్నది. చిన్న దెబ్బ కూడా తగులలేదు. బల్లలు, కుర్చీ దించి యథాస్థానమున ఉంచబడెను. కలగంటినాయని తల ఎత్తి చూడగా చిత్రపటం క్రిందుగా గోడ పైభాగమున దుమ్ము గోడపై తన అరచేతి ముద్ర కనిపించి అది కల కాదని చాటి చెప్పినది. చూడండి. అప్పటికది పూర్తి కాలేదు. తర్వాత అంటే అది ఎట్లాగా పూర్తి అవ్వాలి? ఆ ప్రకృతి మాతే దర్శనమిచ్చి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించే దర్శనం ఇస్తే అప్పుడు దాన్ని అందుకున్న ఆమె ఆ దర్శనాన్ని ఆయసు సన్వేళన గ్రంథంగా రూపొందించింది. అంటే ఆమె అప్పటి చిన్నతనం నుంచి తెర తొలగింపు ఏది రహస్యంగా ఉండటానికి లేదు. లోపలికి లోపలికి వెళ్ళటం అన్న స్వభావంతో ఆమె ఉండేదన్నమాట. సాహస స్వభావము గల హెలీనాను ఇటు ఆపదల నుండి కాపాడుచున్నది ఎవరు? అంత ఎత్తు నుండి జారిపడినప్పుడు దెబ్బ తగులకుండుట ఎట్లు సంభవించినది అను ప్రశ్న ఎవ్వరునూ సరైన సమాధానమును పొందరైరి. తనని ఈ విధముగా కాపాడుటకెప్పుడును కనిపెట్టి ఉన్న ఒక వ్యక్తి కలడని మాత్రము ఆమె చిన్నతనము నుండి చెప్పుచుండెను. అతడు చాలా పొడగరి, నల్లని వాడు. అప్పుడప్పుడు ఆమెకు దర్శనమిచ్చుచుండునట. గుర్రము నుండి జారి పడినప్పుడును, బల్లపై నుండి జారి పడినప్పుడును తనను రక్షించినది ఈ జ్ఞాన వృద్ధుడే అని ఆమె చెప్పెను. అతడు సశరీరముగా జీవించి ఉన్నాడనియు, 100 ఏండ్ల వయస్సునకు పైబడిన వాడనియు చెప్పినది. వోల్గా నదీ తీరమున ఒక లోయలోన అతడు ఉండునట. అతడు ఇంద్రజాలాది విద్యలు తెలిసిన సజ్జనుడట. మంచివారికి చాలా మందికి రోగములు నయము చేయుచుండుననియును, దుష్టులను అనేక వ్యాధుల మూలమున శిక్షించుచుండుననియును ఆమె చెప్పింది. అతడు భవిష్యత్తును కూడా చెప్పగలడట. అడవిలోని తేనెటీగలతోనూ జంతువులతోనూ అతడు స్నేహము చేయగలడు. ఒక్కొక్కనాడు అడవిలోని అతడు తేనె తుట్టెల నడుమ నడుచుచుండగా తేనెటీగలు గుంపులు గుంపులుగా వాని చుట్టూ నెగురుచుండును. అప్పుడప్పుడు అతడు నవ్వుచూ నేదో భాషలో మాట్లాడుచూ తేనె తుట్టెలో చేయపెట్టి కొంత తేనె పిండుకొని త్రాగి నడిచిపోచుండును. ఇది మనము ఎంత అసాధ్యమైన విషయం అది. తేనె తుట్టె దగ్గరికి వెళితేనే, కొంచెం సమీపానికి వెళితేనే మొత్తం తేనెటీగలన్నీ వచ్చి శరీరం మొత్తాన్ని కుట్టేస్తాయి. అటువంటిది వాటితో పాటు నడిచి వెళ్తున్నాడు. చెయ్యి పెట్టి మామూలుగా ఆ ఆ తేనెని పిండుకొని త్రాగుతున్నాడు. అప్పుడును వానిని తేనెటీగలు కుట్టవు. వానికి అతని భాష తెలియను. తరచుగా ఆమె అడవిలో నుండి తప్పించుకునిపోయి వానితో కూర్చుని గంటల తరబడి ముచ్చటలు చెప్తుంది. లేదా శ్రావస్తి లోయ చాలా ముఖ్యమైన ఘట్టం ఆమె జీవితంలో. తర్వాత డార్విన్ సిద్ధాంతం గురించి 1859వ సంవత్సరమున డార్విన్ యొక్క జీవ పరిణామంపై వ్రాసిన వ్యాసములు ప్రచురింపబడి ఉండను. ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ అని డార్విన్ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవ పరిణామం మీద, అంటే కోతి నుంచి మానవుడు అన్నట్టుగా. హెలినా అమెరికాలో ఉండు సమయమునకు ఆ సిద్ధాంతములు ప్రచారమునకు వచ్చి 15 సంవత్సరములయ్యాను. అమెరికా ప్రజలలో ఒక వర్గము వారు దానిని బలపరిచి చర్చి యొక్క పాత సిద్ధాంతముల పైనను మూఢ విశ్వాసముల పైనను బలమైన దెబ్బ తగిలినదని సంతోషించారు. నాస్తికవాదులు ఈ సిద్ధాంతమును తమ ప్రచారమునకు అనుకూలముగా నుంచుకునేది.
వేరొక వర్గం వారు డార్విన్ సిద్ధాంతమును తీవ్రముగా ఖండించింది. వారి నమ్మకము ప్రకారము భగవంతుడు తన ప్రతిరూపముగా మానవుని సృష్టించి గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో కొన్ని సంవత్సరముల ముందు ఉంచింది. ఇట్లా మానవుడు నేరుగా దైవమే సృష్టించాడు గాని కోతి నుంచి మానవుడు రావటం అనేది లేదు అని వీళ్ళ యొక్క వాదన. ఆత్మ లేకుండా మానవుడు ఉండెనన్న వాదమును వారు తీవ్రముగా విమర్శించారు. వారి అంచనా ప్రకారము సృష్టి ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరములకు మాత్రమే మానవుడు సృష్టింపబడింది. రెండు వర్గముల వారును పూర్తిగా తెలిసిన వారు కారని హెలీనాకు తెలియను. బోధిసత్వ మైత్రేయులు, మౌర్య, కుతుహమి, జ్వాల్కూల్ అను దివ్య పురుషులతో సహవసించి వారి మూల శుశ్రూష చేసి దివ్య జ్ఞాన సంప్రదాయమైన సత్యముకు మానవ జాతి పరిణామము గూర్చి ఆమెకు క్షుణ్ణముగా తెలియదు. వైదిక సంప్రదాయం అనుసరించి సృష్టి నిర్మాణము 7 పొరలుగానున్నది. నీరు కన్నా వేరుగా నుండి మంచుగడ్డ నీటిపై తేలుతున్నట్లు భౌతిక శరీరము లోపలే మానవుని కన్నా వేరుగా నిలబడి ఉన్నది. ఈ ఈ ఉదాహరణ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీరు కన్నా వేరుగా నుండి మంచుగడ్డ, నీటి నుంచే వచ్చింది మంచుగడ్డ, కానీ నీటిపై తేలుతూ ఉంది వేరుగా ఉన్నట్టుగా. అలా ఎలాగైతే సముద్రంలో ఉన్నదే సముద్రంలో నుంచి పైకి వచ్చినట్టు అనిపించింది. దానికి ఒక పేరు పెట్టాము అలా అని. సముద్రము అలానే 2 వస్తువులు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ సముద్రానికి అలాకి భేదం లేదు. సముద్రంతో కలిసే ఉంది అలా. అట్లాగే నీరు, మంచుగడ్డ కలిసే ఉన్నాయి. ఒకటే. కానీ మంచుగడ్డగా స్థితి భేదం చేత ఆ నీటి మీదే తేలుతూ ఉంది. భౌతిక శరీరము లోపలి మానవుని కన్నా వేరుగా నిలబడి ఉన్నది. యోగ మెరుగనే మానవులందరూ మనస్సు, బుద్ధి అనముడు మధ్యమ లోకములలో విహరించుచుంది. దీనిని బట్టియే మానవ లోకము మధ్యమ లోకముగా వేదములలో కీర్తింపబడినది. ఇంతవరకు ఈ భూమిపై జరిగిన దేహ పరిణామంలోని సర్వ జీవరాశుల స్థితులను మానవ దేహ నిర్మాణమున సంస్కారముగా నిలిచి ఉన్నది. ఇంతవరకు ఈ భూమిపై జీవ సృష్టిలో అనేక మానవ జాతులు అలలుగా వ్యక్తమగుచున్నవి. ఒక్కొక్క జాతి కొన్ని వేల సంవత్సరములు కొన్ని ప్రత్యేక లక్షణములతో కొన్ని ఆధ్యాత్మిక ధర్మములతో ప్రవర్తించి వెడలిపోవును. ఇట్లు 7 జాతులు వచ్చిపోయిన వెనుక మరలా అదే వరుసలో మరి 7 జాతులు మండలావృతి చెందుతుండును. ఇట్లు 14 జాతులు జరిగిన తరువాత మహావికాసము గల జాతి ఒకటి ఉద్భవించి వర్ధిల్లును. అటుపైన మరలా 14 జాతులు వర్తించి వెడలిన తరువాత ఒక జీవ ప్రళయము కలుగును. ఈ మొత్తము కాలము ఒక మన్వంతరము అనే పెద్దలు వ్యవహరించారు. ప్రతి మానవునకు అంతవరకు జరిగిన సృష్టి పరిణామము పూర్వజన్మలు వర్తించి ప్రస్తుత జన్మలో ఆ మొత్తము సంసార బీజ రూపముగా నుండును. ఈ బీజం ఎప్పటికప్పుడు మహావృక్షముగా మూలకెత్తగలిగి ఉండును. మానవుని భౌతిక పరిణామంతో పాటు జీవ పరిణామము కూడా అనేక రహస్యములతో వివిధ కర్మలను దాటుట హెలీనా తన పరమ గురువుల యొద్ద అభ్యసించింది. అట్లా అభ్యసించింది కాబట్టి ఇక్కడ ఇవన్నీ సమన్వయం చేయగలిగిన శక్తి హెలీనాకు సత్యము సమన్వయము చేయగల శక్తి ఉన్నది. అప్పుడు తన కర్తవ్యము నిర్ణయించుకునేను. ఎవరి నమ్మకములతో వారు బ్రతుకుచున్నారు. ఆ దినములలో ప్రజలు ఆమె సత్య దర్శనమును గ్రహించుట సంసిద్ధులుగా లేరు. తన అతీంద్రియ శక్తుల ద్వారా అందరిని ఆకట్టుకుని తన కార్యక్రమము పూర్తి చేయుటకు యత్నించినది. ఆ తర్వాత కల్నల్ ఆల్కాట్ని కలుసుకోవడం. అక్కడి నుంచి 1875 నవంబర్ 17వ తేదీన దివ్య జ్ఞాన సమాజ ఆవిర్భావము వరుసగా జరిగినాయి. ఇంకా ఆమె జీవితంలో ఎన్నో విశేషాలు. ఓకే. ఆమె పుట్టినరోజున మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమె గ్రంథముల ద్వారా ఆమె యొక్క ఈ గ్రంథాన్ని అందివ్వటంలో ఆమె యొక్క పరమ ప్రయోజనం మన యొక్క ఆత్మదర్శనం, దైవానుభూతి, మన స్వస్థితి యందు మేల్కాంచటం. అవి మనకి ఆ స్వస్థితి యందు మనం మేల్కాంచుదాము గాక.
ఈ రోజుకి మనం ఈ పాఠాన్ని ముగించుకుందాం. రేపు యథావిధిగా ఆమె అందించిన సీక్రెట్ డాక్టర్లోకి వెళదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.